ఒక రకంగా చెప్పాలంటే మరణించిన స్థితిలో ఒక నిర్జీవంగా పడి ఉందో అక్కడ ఇందాక నందు రేజ్ చేసిన పాయింట్ చెవుదుద్దు, రైట్? సో చెవుదుద్దు తన చెవుకు ఉండాల్సింది. ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతంలో ఆకతాయిలు అల్లరి మూకలు ఉంటారట. సో ఆకతాయిలు అల్లరి మూకలు ఉండేటువంటి ఈ సిచ్యువేషన్లో సో కొంతమంది ఎవరైనా తనపై అత్యాచారం చేసి లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు గురి చేసి ఒకవేళ దొంగలే అయితే కనుక ఆ దొంగలు ఎవరైనా తనపై దాడి చేసి పట్టుకెళ్లారా చెవుదుద్దు అని చెప్పి కొంత అనుమానం. లేదు అంటే కనుక అక్కడ ఆ అమ్మాయిని ఆ స్పాట్ లో తనపై దాడి చేయకుండా, నేను ఇందాక రైజ్ చేసింది కూడా అదే, ఒకవేళ నిజంగా దొంగలు బంగారం కోసం ఇంకో దానికోసం చేస్తే ఒకటి మిస్ అవుతుంది, కానీ ఒకటి ఉంది, తీసుకెళ్తే రెండు తీసుకెళ్తారు, రైట్? సో ఒకటి మిస్ అయ్యి ఒకటి ఉందంటే వాటి కోసం చేయలేదు అనేది మనం కొంత నిర్ధారించుకోవచ్చు. సో ఇక్కడ మరొకటి, ఇప్పుడు ఎప్పుడైతే సురేంద్ర వచ్చి ఆ అమ్మాయి కోసం అక్కడంతా వెతికాడో అరౌండ్ 45 minutes అక్కడ ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నాకు సురేంద్ర నిన్న మాట్లాడాను సురేంద్రతో. సురేంద్ర చెప్పేది ఏంటంటే, నేను అక్కడి నుంచి అక్కడ కనిపించలేదు మా చెల్లి, తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ కాలేజ్లో ఎంక్వైరీ చేశాను, అప్పటికి రాలేదు, సో ఎక్కడుందో తెలియలేదు, అందుకని తను ఇంకొకరు వాళ్ళ పిన్నో మరి బాబాయ్ ఐ డోంట్ రిమెంబర్ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ తో కలిసి కాలేజ్ దగ్గర 2 గేట్స్ దగ్గర కూడా వెయిట్ చేశారంట. అంటే ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ దగ్గర. ఒకవేళ ఏదో గేట్ నుంచి కాలేజ్లోకి వస్తే మళ్ళీ నేను కాలేజ్లో ఉన్నాను అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి 2 గేట్స్ దగ్గర వెయిట్ చేసాం, సాయంత్రం వరకు చూసాం, రాలేదు. ఇక రాకపోయేసరికి మాకు కొంచెం భయం వేసింది, ఏం జరిగిందో అని చెప్పి భయం వేసింది. భయం వేసి మేము వెళ్ళి పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చామన్నారు. ఈవినింగ్ టైంలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు కూడా దీనికి సంబంధించి మేము చేస్తాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా సురేంద్ర చేసింది ఏంటంటే, ఆయన తనంతట తన సర్చ్ చేశాడు, గేట్ దగ్గర వెయిట్ చేశాడు. ప్రియోర్ గానే కనుక కంప్లైంట్ ఇచ్చి ఉంటే అమ్మాయి కనిపించడం లేదని, బికాస్ వాళ్ళకు కొంత అనుమానం ఉంటుంటుంది, ఎందుకంటే లోకేష్ తో పక్కాగా వెళ్ళిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, వాళ్ళకి ప్రీవియస్ కూడా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు కొంత ఆలస్యం చేసి ఉంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా చెవుదు ఏదైతే మిస్ అయిందని చెప్తున్నామో, ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే అక్కడ దాడి జరగలేదు, ఒకవేళ అక్కడే దాడి జరిగి ఉంటే ఆ ప్రిమిసెస్ మొత్తాన్ని వాళ్ళు సర్చ్ చేశారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సర్చ్ చేశారు, వాళ్ళకి ఎక్కడ చెవుదు దొరకలేదు. సో వాళ్ళు ఏం కన్ఫర్మేషన్కి వస్తున్నారంటే అక్కడ జరగలేదు ఆ ఇన్సిడెంట్. ఆ అమ్మాయి పైన దాడి జరిగినా, అమ్మాయిని చాలా విచక్షణంగా కొట్టినా అక్కడ జరగలేదు, ఎక్కడో జరిగితే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కానీ ఎవరు చేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ నందు, ఏ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా దొరకకుండా చేశారు. సీసీటీవీ దొరకని ప్రదేశాల్లో ఆ అమ్మాయి మృతదేహం ఎక్కడుందని డౌట్ ఏంటంటే, సీసీటీవీ కెమెరాకి దొరకలేదా లేకపోతే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని మాయం చేశారా? ఎందుకంటే గండికోట పరిసర ప్రాంతాల్లో కంపల్సరీగా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అందులోనే లోకేష్ రికార్డ్ అయ్యాడు. కానీ సురేంద్రకి సంబంధించిన రికార్డింగ్ ఎందుకు లేదు? మరి అదే గండికోటలోకి ఎంటర్ అయ్యాడు, అక్కడంతా సెర్చ్ చేశాడు, బయటికి వెళ్ళాడు, కానీ లోకేష్ కనిపించిన సీసీ కెమెరాల్లో కానీ లేదంటే వేరే కెమెరాస్ లో అయినా సరే సురేంద్ర కనిపించలేదా? కనిపిస్తే మరి ఆ ఫోటేజ్ ఎందుకు బయటికి రాలేదు? సురేంద్ర కూడా అదే అడుగుతున్నాడు. లోకేష్ ది రిలీజ్ చేయడం వల్ల టైం అక్కడ రికార్డ్ అయింది కాబట్టి తను చేయలేదని కన్ఫర్మ్ చేశారు. నా మీద అనుమానాలు వస్తున్నాయి, మరి నా ఫోటోస్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? అది రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇదే విషయం పైన మనం లోతుగా కొంత వాళ్ళ పోలీసుల మూవ్మెంట్స్ కానివ్వండి, అక్కడ డే టు డే జరిగే యాక్టివిటీస్ పరిశీలిస్తే అక్కడ డిఐజీ వచ్చినటువంటి కోయ ప్రవీణ్ ఆయన ఏం చెప్పారంటే, ముందు రోజు అక్కడికి ఎస్పీ వచ్చారు అశోక్ కుమార్, మొత్తం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన ఏం చెప్పారు, ఎస్ మేము డెఫినెట్ గా ఫైండ్ అవుట్ చేస్తామని. మరుసటి రోజు వచ్చిన కోయ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ ఆయన కామెంట్ ఏం చేశారు అని అంటే, మాకు ఎవరు చేశారనేది ఒకటి ఎవిడెన్స్ ఉంది, మేము వాళ్ళని త్వరలో ప్రవేశపెడతాం, రేపు ఎస్పీ అశోక్ కుమార్ మీకు మొత్తం వెల్లడిస్తారన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారని చెప్పారు, అందరూ అనుకున్నారు కదా. కానీ మరుసటి రోజు చూస్తే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిపోయింది, అసలు అంతా లేకుండా పోయింది. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి లేదని చెప్తున్నారా? అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా? ఒకసారి మనం పబ్లిక్ అంటే మీరు కామెంట్ చేయండి, అసలు ఏం జరిగింది మొత్తం సంఘటనలకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నాం. 8:32 ఆ 12 o'clock 1 o'clock వరకు ఆ అమ్మాయి చివరిగా సీసీటీవీ దృశ్యాల్లో ఒంటరిగా బ్యాగ్ వేసుకొని ప్రయాణించేంత వరకు చెప్పాం కదా. సురేంద్ర వచ్చి చూశాడు, ఇందాక నన్ను చెప్పినట్టు 45 minutes అక్కడ వెతికాడు, కాలేజ్ దగ్గర వెళ్ళాడు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ దగ్గరకు వాళ్ళు నిల్చున్నారు. ఈవినింగ్ కంప్లైంట్ ఫైల్ అని మరుసటి రోజు ఆ అమ్మాయి విగత జీవిగా తన ఒంటి పైన ఎటువంటి వస్త్రాలు లేకుండా అర్ధనగ్నంగా అక్కడ ఉండిపోయి ఒంటిపైన మొదటి రోజు ఇంట్రెస్టింగ్ అంది. ఇక్కడ కూడా మరి పోలీసులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ముందు గాయాలు లేవన్నారు, అవును అత్యాచారం అనుకున్నారు, అత్యాచారం కాదన్నారు, గాయాలు లేవన్నారు. కానీ మరుసటి రోజుగా మీడియా ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఒంటిపైన గాయాలు ఉన్నాయి, చాలా బలంగా కొట్టడం మూలంగానే లివర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎంత బలంగా కొట్టుండి లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ నందు, ఒక చిన్న సంఘటన జరిగిందంటేనే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ప్రతిది ఫింగర్ ప్రింట్స్ చూస్తారు, అంతా పరిశీలిస్తారు కదా. ఆ సంఘటన స్థలంలో అంత బలంగా అమ్మాయిని కొట్టారంటే ఎవరన్నా దొంగలైతే అంతలా కొట్టాల్సిన అవసరం లేదు, బికాస్ చెవులు ఒకటి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు నిజంగా దొంగతనం చేయాలంటే ఆమె దగ్గర బంగారం మొత్తం తీసుకెళ్లాల్సింది. ఇక్కడ దొంగల పని అయితే కాదనేది ఒక అనుమానం. ఒకవేళ నిజంగా తెలిసిన పర్సన్స్ అయితే మరీ అంత విచక్షణ అయితే కొట్టేటువంటి అవసరం ఒకవేళ సురేంద్ర పైన మనం పోలీసులు వ్యక్తం చేసిన ఒక అన్నకి
ఎంతలా దాడి చేసి హతమార్చే అవకాశం ఉంటుందా? బికాజ్ ఆయన చాలా ఓపెన్ చిట్తో చెప్తున్నారు, నేను కాదు. ఆర్టీతో కూడా మీరు కూడా మాట్లాడారు, నేను కాదు అంటున్నాడు ఆయన. అదే ఒక చెల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసే దౌర్భాగ్యం ఎవరికి రాకూడదు. అది తలుచుకుంటేనే నాకు గుండె తరుక్కుపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను. ఆ సంఘటన గుర్తొస్తే ఆ బాధను నేను భరించలేకపోతున్నాను అని చెప్పి నేను నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధపడ్డాను. సో అంటే ఒక కేసు విచారణ జరిగేటప్పుడు మనం దేన్ని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు, ప్రతిదీ అనుమానించాల్సిందే ఖచ్చితంగా, డౌట్ లేదు. అండ్ మరొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందు మనం సీసీ కెమెరా ఫోటేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా లోకేష్ కి అయితే ఒక రకంగా పోలీసులు చెప్తున్న ప్రకారంగా తీసుకెళ్లాడు, ఈజ్ అ బాయ్ ఫ్రెండ్, తీసుకెళ్లాడు, తర్వాత అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చాడు, గతంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది, అంతా ఓకే. కానీ ఆయన అత్యాచారం చేయలేదు, దాడి చేయలేదు అని మాత్రం పోలీసు అయితే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది, కన్ఫర్మ్ చేసేసి లోకేష్ కి క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా ఉంది. ఇక సురేంద్ర పైన మనం ద సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడుతూ ఇంకో కొత్త పేరు తెర మీకు వచ్చింది. ఐ డూ వాంట్ మెన్షన్ హియర్ నేమ్ టు, కొండయ్య అనే పేరు మెన్షన్ చేయడం జరిగింది. కొండయ్య అనే వ్యక్తి ఆ పరిసర ప్రాంతాలు అక్కడక్కడే కలియ తిరుగుతూ సిగ్నలింగ్ కి ట్రేస్ అయ్యాడంట, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ద్వారా ఆయన ట్రేస్ చేశారట. ఆయనతో పాటుగా మరో ముగ్గురు కూడా ఉన్నారు, ఆ ముగ్గురు కూడా అక్కడే తిరుగుతున్నట్టుగా ఉంది. కానీ మన రిపోర్టర్ అక్కడికి వెళ్ళి సంఘటన స్థలం పరిశీలించిన పోలీసులు అడిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్రెస్టింగ్ గా ఆ టవర్ కూడా పనిచేయట్లేదంట, సిగ్నలింగ్ మిస్ అవుతున్నాయంట. సో టెలికమ్యూనికేషన్ ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఏది సురేంద్రకి సంబంధించినప్పుడు ఫోటేజ్ అడిగితే మాత్రం కెమెరాలు పనిచేయట్లేదో లేవని చెప్తున్నారు. ఓకే, సిగ్నల్ టవర్ కి సంబంధించి ఆయన ఆ పరిధిలో ఉన్నాడు అని చెప్పేసి తెలిసింది. కానీ అక్కడ మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ కి సంబంధించి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం లేదు అవేం టవర్ లేదనో, టవర్ పనిచేయడం లేదనో సమాధానం ఒకటి వస్తుంది. వాటితో పాటు ఇప్పుడు మనకు క్లియర్గా అర్థం అవుతుంది మనోజ్, ఒకటి లోకేష్ కి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఆ యువతికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్, అది బయట ఎక్కడ లేదు, పోలీసులు ఇవ్వడం లేదు. బట్ పోలీసు చెప్తున్న ప్రెస్ మీట్ లో వాళ్ళ మాటలో మాత్రం కానీ అదే పరిసరాల్లో తిరిగిన సురేంద్ర మాత్రం రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి ఇప్పటికి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అట్ ది సేమ్ టైం సీసీటీవీ కెమెరాలు బయటికి విడుదల చేయలేదు. లోకేష్ అడుగుతున్నారు, నేను తిరిగాను అక్కడ, ఇప్పుడు అతను ఉన్న ప్లేస్ లో నేను అతను అక్కడ ఉన్నాడు, అతని రికార్డ్ అయింది, రిలీజ్ చేశారు. సురేంద్ర నిన్ను అడిగాడు, నాకు సంబంధించింది ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నాడు అతను. కాలర్స్ కూడా మనతో మాట్లాడతారట. రైట్, ఒక్కసారి కాలర్స్ మీరు కూడా మీ రెస్పాన్స్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు డిఐజీ మాట్లాడినటువంటి బయట ఒకసారి మనం మాట్లాడారు విని దెన్ విల్ గో త్రూ కాల్స్. ఒకసారి ప్లీజ్. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం, చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం, చాలా
దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ రైట్. ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ పోల్లో ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అసలు యువతిని ఎవరు హత్య చేసి ఉంటారు అనే ప్రశ్న అడిగినప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడు లోకేష్ హత్య చేశాడు అని 17% మంది కామెంట్ చేస్తే అన్న సురేంద్ర చేశాడు అని చెప్పి 41% మంది అంటున్నారు. లేదు మూడో వ్యక్తి అని చెప్పి 42% అంటున్నారు. అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలకి మనం చెప్తున్నటువంటి సమాచారం కానీ వాళ్ళు చూసినటువంటి సమాచారం ఆధారంగా ప్రజలు మనకంటే బెటర్గా అర్థం చేసుకోగలుగుతున్నారు చాలా విషయాల్ని. సో వాళ్ళ ఒపీనియన్ చూస్తున్నాం. ప్రియుడు లోకేష్ చేశాడు అని 17% మంది అంటుంటే అన్న సురేంద్ర 40% మంది చెప్తున్నారు. మూడో వ్యక్తి అంటూ 43% మంది చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒకటి మనోజ్ వీ షుడ్ కన్వే దిస్. మేము ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ఇక్కడ ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి విచారణ మీద వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. జరుగుతున్న విచారణని ఎక్కడ డిస్టర్బ్ చేయడం కానీ జరుగుతున్న విచారణ మీద ఎక్కడ మేము అనుమానాలు లేవనెత్తడం కానీ మా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఈ పోల్ పర్సంటేజ్ని మేము ఇవి చేయడానికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి, ప్రజలకు వస్తున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మీడియాగా మేము మా బాధ్యత మేము ఇక్కడ ఒకటే ఇంట్రెస్ట్ జరిగేది జరగనిద్దాం. ఆర్టీవీ కూడా ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకొని ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతోంది. ఇక్కడ మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. అందుకు ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు, ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. వీళ్ళు ఇక్కడ నిందితులని చెప్పడం లేదు, అట్లా అని చెప్పి వీళ్ళు వాళ్ళు అక్కడ అక్యూజ్డ్ కాదు, వాళ్ళ క్లీన్ చిట్ అని మనం చెప్పడం లేదు. ఒకే ఒక అంశం, ఇక్కడ జూన్ 14న ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది అంటే 15వ ఈరోజు డేట్ ఎంత, ఆల్మోస్ట్ ఈ రోజు డేట్ వచ్చేసి 18th, అంటే ఆల్మోస్ట్ 5 రోజులు కావస్తోంది. 5 రోజులైనా ఇంకా ఈ కేసు మిస్టరీ వీడలేదు. సురేంద్ర అంటున్నారు, లోకేష్ అంటున్నారు, మూడో పర్సన్ తెర మీదకి వస్తున్నారు. అంటే ఏమి జరుగుతుందన్న విషయం పైన మీకు చెప్తున్నాము. ఇక్కడ జరిగేటువంటి సంఘటనని టైం టు టైం ఏం జరిగిందని మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తే మీరు కామెంట్ చేస్తున్నారు. ఒకసారి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ లక్ష్మీ దివ్య అంట తను కామెంట్ చేశారు, లోకేష్ వాళ్ళ మామ చేసి ఉంటాడు అనేది కామెంట్ వస్తుంది. వాళ్ళు ఎవరు తెలియదు మనకి, బట్ బికాస్ తను కామెంట్ చేశారు. మరి తనకి